గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు అదే తరహాలో గ్రేటర్లో విజయం కోసం కాంగ్రెస్ జోరు ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు పరిశీలకులు. అయితే బీజేపీ సైతం లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ని దెబ్బకొట్టేందుకు తహతహలాడుతోంది. జై శ్రీరామ్ పేరుతో మత రాజకీయాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ముఖ్య విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దని, దుర్మార్గమైన ప్రయోగాలు చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. పొరపాటున బీజేపీకి అధికారం వస్తే మత కల్లోలాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయని ఆరోపించారు. ఇతర మతాల వారిని ఆ పార్టీ ఘోరంగా కించపరుస్తూ దాడులకు తెగబడుతోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. టార్గెట్ 14 పెట్టుకున్న కాంగ్రెస్ కీలక పార్లమెంటు సెగ్మెంట్స్ ని తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంలోనే గత 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో అభివృద్ధికి నోచుకొని తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందని సీఎం రేవంత్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చి మోదీ, అమిత్ షా రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. దయచేసి ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షాలకు సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత రానున్న రోజుల్లో కేసీఆర్ స్థానాన్ని హరీష్ రావు ఆక్రమించడం పక్కా అని సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కేటీఆర్ని ఆలోచనలో పడేస్తాయని విశ్లేషకుల అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.